హాదీ అంత్యక్రియల్లో యూనస్ కీలక వ్యాఖ్యలు. భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోర్చా నేత ఉస్మాన్ హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తించేలా ఉన్నాయి. అతడి అంత్యక్రియలో పాల్గొన్న యూనస్ అక్కడున్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉస్మాన్ హాదీ మీకు వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడ రాలేదు. మీరు ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో మీరు చిరకాలం ఉంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు తొలగించలేరు. నువ్వు మాకు చెప్పిన మాటను నెరవేరుస్తామని మాట ఇస్తున్నా, ప్రమాణం చేస్తున్నా అనేసి ఆడ వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా దేశ ప్రజలందరూ మీ ఆదర్శాలను కొనసాగిస్తారని హామీ. హాదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్ ప్రస్తావించారు. ఈ దేశం మర్చిపోలేని మంత్రాన్ని హాదీ తమకు ఇచ్చారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిబింబిస్తుందనేసి ప్రపంచం ముందు బంగ్లాదేశ్ను తలెత్తుకొని నిలబడేలా చేస్తామనేసి, ఎవరి ముందు తల దించుకోమనేసి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాల్గొనాలని హాదీ ఆకాంక్ష గురించి కూడా యూనస్ ప్రస్తావించారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ గద్దె దింపేందుకు గత ఏడాది విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో హాదీ కీలక పాత్ర పోషించాడు. ఈ నెల ఆరంభంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్లో ఉద్రిక్తలు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. శనివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హాదీ అంత్యక్రియ కార్యక్రమాలను ముగించారు.